కూడి వచ్చిన అందరికీ నా వందనాలు. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ మన జీవితాలని సరి చేసుకుంటూ మనలో ఉన్న బలహీనతల వల్ల దేవుని నామానికి ఎక్కడ అవమానం వస్తుందో అనే విషయాన్ని గ్రహించుకుంటూ మన జీవితాలను సరి చేసుకుందాం. బైబిల్లో నుంచి రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 8వ మాట. మన బ్రతుకుతున్న ప్రభు కోసం బ్రతుకుతున్నాము. ఒకవేళ చనిపోవలసి వచ్చినా దేవుని కోసం మాత్రమే చనిపోవాలి. మన బ్రతుకు దేవునిది, చనిపోయినా దేవునిది. ఎందుకు మన బ్రతుకు దేవునిది, దేనికోసం మనం బ్రతుకు దేవునిది అని అంటే, ఆయన మన కోసం బ్రతికాడు కాబట్టి, ఆయన మన కోసం చనిపోయాడు కాబట్టి, ఆయన తండ్రి దేవుడు మన కోసం బ్రతికాడు, దేవుడు మన కోసం మాత్రమే చనిపోయాడు కనుక మనం జీవించాల్సింది ఆయన నిమిత్తము, ఆయన కోసము. అలాగే రోమీయులకు రాసిన పత్రిక నుంచి 12వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చూద్దాం. రైట్, మనసు మారాలి, రూపాంతరం చెందాలి, మనకు మనము పరీక్షించుకోవాలన్నాడు. అంటే మన జీవితం ఏంటో, మన బ్రతుకు ఏంటో, మనం ఎలా జీవిస్తున్నామో, ఏం చేస్తున్నామో అనే విషయాల్లో మనము పరీక్షించుకోవాలి. పరీక్షించుకొని దేవునికి ఆ విషయంలోని అప్పచెప్పుకోవాలి అనే విషయం మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు మనం దేవుని వారి అయ్యి ఉన్నాం కాబట్టి, మనం దేవునికి సంబంధించిన మనుషులు కాబట్టి, ఇప్పుడు ఇక్కడ ఊర్లో ఉన్న కొన్ని రాజకీయ పార్టీల పేర్లు చెప్పండి. ఈ ఊర్లో ఉన్న రాజకీయ పార్టీల పేర్లు ఏంటి? బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీజేడీ ఉంది. ఇప్పుడు బీజేడీకి సంబంధించిన ఒక మనిషి ఉన్నాడు అనుకుందాం. బీజేడీకి సంబంధించిన మనిషి, వాళ్ళ గుర్తు ఏంటి? పార్టీ గుర్తు శంఖం. వాళ్ళు జెండా పట్టుకుంటే శంఖం ఉన్న జెండా పట్టుకోవాలి కదా. ఇప్పుడు బీజేడీ పార్టీ వారు, అందులో ఉన్న ఒక వ్యక్తి, ఆ పార్టీలో ఉన్న వ్యక్తి అదే ర్యాలీలో వెళ్తూ కమలం గుర్తున్న జెండా పట్టున్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? కొట్టరు, చింపీరు. ఏ పార్టీకి సంబంధించిన వాడు ఆ పార్టీ జెండాయే పట్టుకోవాలి కదా. ఇప్పుడు మనం దేవునికి సంబంధించిన వారమి. మన ప్రార్థన ఎవరిదై ఉండాలి? ఇప్పుడు దేవునిదై ఉండాలి. దేవునికి ప్రార్థన చేయడం వేరు, దేవుని చెప్పిన ప్రార్థన చేయడం వేరు. ఈ రెండు వేరు వేరు. దేవునికి ప్రార్థన చేయడం వేరు, దేవుడు చెప్పిన ప్రార్థన చేయడం వేరు. ఈ రెండిటికి అర్థాలు వేరు. దేవుడికి చాలామంది ప్రార్థన చేస్తారు, దేవుడు చెప్పిన ప్రార్థన చాలా కొద్దిమంది చేస్తారు. దేవుడికి ప్రార్థన చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ దేవుడు చెప్పిన ప్రార్థన చేసేవాళ్ళు చాలా కొద్దిమందే ఉంటారు. ఏం చెప్పాడు ఆ విషయాల్లో చూద్దాం. ఏం ప్రార్థన చేయమన్నాడో చూద్దాం. మత్తయి సువార్తకు వద్దాము. 6వ అధ్యాయం బైబిల్లో ఉండి మత్తయి సువార్త 6వ అధ్యాయంకి 6వ అధ్యాయంకి రండి. 9 నుంచి చూడండి ఒకసారి. శిష్యులు అడిగారు, అడిగిన తర్వాత చెప్తున్నాడు, కాబట్టి మీరు ఇలా ప్రార్థన చేయండి. పరలోకంలో ఉన్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. చాలు. రైట్. ప్రార్థన చేస్తే ఏం చేయాలో యేసుప్రభు చెప్పాడు. విచిత్రం చూడండి. ఏం ప్రార్థన చేయాలో యేసుప్రభు చెప్పాడు, ఏం చెయ్యొద్దో చెప్పాడు. మనుషులేమో ఏం చేయొద్దో చేస్తున్నారో, ఏం చేయమన్నాడు మర్చిపోయారు. ఏం చేయొద్దన్నాడు? 5వ వచనం చూడండి. మరియు మీరు ప్రార్థన చేసినప్పుడు వేషధారు వలె ఉండద్దు, డైరెక్ట్గా 7వ వచనంకి వచ్చేయండి. మరియు మీరు ప్రార్థన చేసినప్పుడు అన్ని జనుల వ్యర్థ మాట మాట్లాడద్దు, ఉండద్దు.
మీరు మీ తండ్రిని అడగక ముందే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకి తెలుసు. మీరు నోరిప్పి మీ మనసులో ఆలోచన రాకముందే, మీరు అడుగుదాం అనకముందే తండ్రికి తెలిసి ఆ విషయం మీకు ఇవ్వాలా లేదా ఏంటా అనేది తెలుసంట. ఇప్పుడు మనం అది అడుగుతున్నామా, ఈయనేమో అడిగాడు అది అడుగుతున్నామా? ఏ ప్రార్థన చేయమన్నాడు, ఏం ప్రార్థన చేస్తున్నాము? వద్దు అన్న ప్రార్థన మనం చేస్తున్నాం, చెయ్యు అన్న ప్రార్థనను మర్చిపోతున్నాం. ఇక్కడ అడిగాడు ఆ విషయంలో, తండ్రి నామము పరిశుద్ధపరచబడాలి, ఈ విషయాలు మీరు ప్రార్థన చేస్తూ ఉండండి అన్నాడు. తండ్రికి ఒక నామం ఉంది, ఆ నామం గురించి ప్రార్థన చెయ్యండి అన్నాడు యేసు ప్రభు చెప్పిన మాట. ఒకసారి హెజ్కేలు గ్రంథంకి వద్దాం. ఇప్పుడు హెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము, హెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 20వ మాటను చూడండి. వారు తాము వెళ్ళిన స్థలంలో నుండి జనుల యొద్ద చేరగా రైట్, ఇశ్రాయేలు జనులు కారణమయ్యారు. 21వ వచనం. కాగా ఇశ్రాయేలు జనులు ఎక్కడెక్కడైతే వెళ్తున్నారో నా నామము దూషణ కలుగుతుంది. రైట్, ఇక్కడ నేను చూసి నా నామం విషయంలో చింతపడుతున్నాను. దేవుని యొక్క దుఃఖం ఉంది, దేవుని యొక్క బాధ ఉంది. ఏంటంటే ఆయన పేరు పోతుంది, పేరు పాడు చేసేస్తున్నారు. మనుషులు దేవుడి పేరును పాడు చేస్తున్నారు. క్రైస్తవులు ఏమి చేసినా, ఎలాంటి పని చేసినా, ఎలాంటి నీతి లేని పని చేసినా క్రైస్తవుల్ని తిడతారు, యేసు ప్రభునే తిడతారు. అదే ఆయన బాధ, ఆయన నొప్పి ఏంటంటే అదే బాధ. ఆయన పేరు పోతుంది, పేరు పాటు చేస్తున్నారు. రోమిలకు రాసిన పత్రిక వచ్చేదండి డైరెక్ట్గా. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ మాట, 2:24. రాయబడిన ప్రకారము మిమ్ముని బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యన దూషించబడుతున్నది. డైరెక్ట్గా చెప్పాడు విషయంలోనే. ఎవరి వల్ల అంట? క్రైస్తవుల వల్ల తండ్రి నామము దూషించబడుతుంది. పిల్లలు మంచిగా ఎదిగారు అనుకుందాం. పిల్లలు మంచిగా ఎదిగితే తల్లిదండ్రులకు పేరు వస్తుంది. పిల్లలు సరిగ్గా ఎదగకపోతే, లోకంలో పడి చెడు వ్యసనాలకు పడి సరిగ్గా ఎదగకపోతే ఎవరికి పేరు వస్తుంది? వస్తుందా పోతుందా? పోతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆలోచన. చిన్న పిల్లలే ఉంటున్నారు. ఇప్పుడు అల్లరి ఎక్కువ చేస్తున్నారా, తక్కువ చేసే పిల్లలు ఉన్నారు ఈ మధ్యకాలంలో? పూర్వం రోజుల్లో అల్లరి తక్కువ ఉండేది. పూర్వం రోజుల్లో పిల్లలు అల్లరి చాలా లిమిట్. ఎక్కడో 100 మందిలో ఒకడు ఉండేవాడు. ఇప్పుడు 100 పుడితే 100 అల్లరే, భయంకరమైన అల్లరి. వాళ్ళని ఆపడం ఎవరి తరం కాదు. అస్సలు ఎవరిని లెక్క చేయరు పిల్లలు, అంత భయంకరమైన. చిన్న పిల్లలు బాగా అల్లరి చేస్తూ ఉంటే పక్కింట్లోకి వెళ్ళి అదే అల్లరి చేస్తూ ఉంటే వాళ్ళ పిల్లల్ని తిడతారా, తల్లిదండ్రులు తిడతారా? పిల్లలనా తల్లిదండ్రులనా? స్కూల్లో పిల్లలకి చదువు రాలేదండి, ఎవరిని తిడతారు? స్కూల్లో చదువు రాకపోతే ఎవరిని తిడతారు? డైరెక్ట్ ఏం చెప్తున్నారండి, వేల ఫీజులు కడుతున్నాము, మా వాడికి ఏంటండి ఈ మార్కులు ఏంటండి, వెళ్ళి ఎవరిని అడుగుతారు? చెప్పినోడిని. ఇప్పుడు సంఘం బాగోలేదు అనుకోండి, ఎవరిని అడుగుతారు? చర్చ్ వాళ్ళు సరిగ్గా ఉండట్లేదు అనుకోండి, ఎవరిని అడుగుతారు? ఎవడే ఈ పాస్టరే, ఎవడే ఈ పాస్టర్, ఎవడో వచ్చేద్ది. ఎవరిని అంటారు? మిమ్మల్ని ఎవరిని అంటాడా? మళ్ళీ ఎవరు ఏమంటారు? రాళ్ళు పడేవి ఎవరి మీద? చెప్పు దెబ్బలు పడేవి ఎవరి మీద? చెప్పుడు పడేవి కదా. ఎందుకు? ఈడేదో తేడా చెప్పుంటాడని. వాస్తవం అదా? కాదు, అది కాదు. ఏది ఉందో అది చెప్పాం. కానీ మనుషులు దేవుని పేరుని పాడు చేస్తారు. మనుషులు దేవుడి పేరునే పాడు చేస్తారు. ఇక్కడ గమనించండి, ఇంటికి ఒక అవమానం జరిగింది అనుకుందాం. మీ ఇంటికి ఒక అవమానం జరిగింది ఒక కుటుంబం వల్ల.
మనసులో గుర్తుంటుందా ఉండదా? మీ ఇంటికి, మీ ఇంటి పేరుకి ఒక అవమానం ఒక కుటుంబం వల్ల జరిగింది. మనసులో గుర్తుంటుందా ఉండదా? ఉంటుంది. ఎందుకు? మా ఇంటి వారని. ఇప్పుడు దేవుడి పేరు ఎన్నోసార్లు మన వల్ల దూషించబడి ఉంటుంది. నొప్పి వచ్చిందా? చూసారా దేవుడిని ఎలాగంటున్నారో? వాళ్ళని అంటాం మనం తిరిగి. ఇది కూడా వాళ్ళకే. ఆ చెత్త కూడా మనం వాళ్ళ మీద పోతాం. ప్రాబ్లం ఎక్కడ? మన దగ్గర నుంచి వచ్చింది. ఆ విషయంలో వచ్చి దేవుడి పేరుని తిట్టుకుంటున్నారు. మన వల్ల దేవుడు ఎవరిని డైరెక్ట్గా హాని చేయలేదు, దేవుడు ఎవరిని నష్టపరచలేదు, దేవుడు ఎవరికి కీడు చేయలేదు. కానీ మనుషులకి దేవుడి మీద కోపం ఉందంటే ఖచ్చితమైన కారణం మనమే, మన బ్రతుకే, మన భక్తే. పోయిన వారంలో మనం నేర్చుకున్నాం ఏంటంటే, మనం కొన్ని చేసే భక్తు పనులు, భక్తి అనుకుని బైబిల్లో లేని భక్తిని చేస్తూ ఇతరుల మధ్యన మనం దేవుడి నామాన్ని అవమాన కింద చేస్తాం. ఇంకా కొంచెం ముందుకెళ్దాం, కొన్ని లక్షణాలని మనం చూద్దాం, ప్రాబ్లం ఎక్కడ వస్తుందో చూద్దాం. ఒకసారి మళ్ళీ అదే మత్తయి సువార్త కదండి 6వ అధ్యాయం, అదే మత్తయి సువార్తలో 6వ అధ్యాయంకి వచ్చేయండి. 5వ మాట చూడండి. మరియు మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. చాలు. ఎవరికి చెప్తున్నాడు వేషధారులని? దేవుడు నమ్మిన వాళ్ళు, దేవుడు నమ్మని వారిన? నమ్మిన వారే వేషధారులాగా ఉంటారు. ఇంతకీ వేషధారణ అంటే ఏంటి? పూర్వం ఊరుల్లో పండగలు అవుతూ ఉంటాయి. ఆంధ్రాలో అయ్యాయి, మరి ఇక్కడ తెలియదు. కానీ పండగలు అవుతే రాత్రంతా డ్రామాలు వేసేవారు, నాటకాలు. ఎక్కడెక్కడి నుంచో కళాకారులు వచ్చేవారు, రాత్రంతా నాటకాలే. ఏదో చింతామణి నాటకాలు అనేవారు, బుర్ర కథలు అని చెప్పి రకరకాల బట్టలు వేసుకుని, రకరకాలుగా వేసుకుని వారు డ్రామాలు ఆడేవారు. డ్రామాలు చూడండి. కొన్నిసార్లు మీరు తిట్టినప్పుడు ఎవరైనా ఎక్కువ నాటకాలు ఆడకు నా దగ్గర అంటాం. ఏంటది? ఎక్కువ నాటకాలు ఆడకు నా దగ్గర అంటాం. నాటకం ఆడడం అంటే నాటకాలు చేయక, నాటకాలు ఆడద్దు, డ్రామాలు ఆడద్దు అంటాం కదా. ఇక్కడ ఆ రోజుల్లో ఒక నటన ఉండేది. ఇప్పుడు ఆ కనుమరుగైపోతున్నాయి. ఆ డ్రామాలు, బుర్రకథలు, నాటకాలు ఏం ఉండట్లేదు. టీవీలో వచ్చాయి కాబట్టి ఎవడు ముందుకు వెళ్ళట్లేదు. ఇప్పుడు వేషం వేసుకుని నటించేవారు వాళ్ళు. ఒక వేషం వేసుకుని నటించేవారు వాళ్ళు, యాక్ట్ చేసి వెళ్ళిపోయేవారు. ఇప్పుడు ఇక్కడ బైబిల్ చెప్తుంది వేషధారుల వలె ఉండద్దు అంటుంది. ఇందుకు ఏంటి ఆ వేషధారణ? ఆ డ్రామాలు ఈ డ్రామాలు ఒకటేనా? ఆ రోజుల్లో చేసిన నాటకాలు, ఈ వేషధారణ రెండు ఒకటేనా? కాదా? రెండు ఒకటే. ఆడు స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇస్తాడు, మనం ఇక్కడ ఎత్తాం. ఆడు స్టేజ్ మీద ఎత్తాడు, మనం బయట ఎత్తాం పర్ఫార్మెన్స్. ఇంకేం లేదు. ఆడ ముందు కెమెరాలు ఉంటాయి సినిమాల దగ్గర, మన దగ్గర కెమెరాలు ఉండవు. విచిత్రం ఏంటంటే పెద్ద కెమెరా ఉందనే విషయం తెలియదు. వేషధారణ అంటే సింపుల్గా చెప్పడానికి ఏంటంటే లేనిది నటించడం. ఒక పిల్లవాడిని మీరు ఎప్పుడైనా ఆడికి నచ్చిందా నచ్చలేదా అడిగారు అనుకోండి, డైరెక్ట్ చెప్తాడు మీకు, ఎరా బాబు కూర బాగుందంటే అస్సలు బాగాలంటాడు. ఆడికి కూర నచ్చలేదా, బాగలేదు, ఏదోలా ఉంది, నేను తిన్ను అని డైరెక్ట్గా చెప్తాడు. వాడికి నటన రాదు. పెద్దోళ్ళకి కూర బాగోకపోయినా బాగుంది అని నమ్మించగలమే లేదా? అవతల వ్యక్తుల్ని మీ కూర నచ్చలేదండి, టేస్ట్గా లేదండి, బాగుందా అని అడిగారండి, వారు నమ్మేలాగా మనం చెప్పగలమో లేదా? నమ్ముతారా నమ్మరా? అది యాక్టింగ్ అంటే, వేషధారణ అంటే. ఇప్పుడు యాక్టింగ్ వచ్చారు కదా మనకి, మహానటులు మనం, మామూలు నటులు కూడా కదా. అంటే అవతలో నమ్మేస్తున్నాడంటే దాని అర్థం ఏంటి? నీ యాక్టింగ్ బాగుందనా బాగలేదనా? బాగుంది అని. పిల్లలు అబద్ధం ఆడారనుకోండి, దొరకరా? పిల్లలు అబద్ధం ఆడితే దొరికిపోతారు, వాళ్ళకి యాక్టింగ్ రాదు. మనము అబద్ధం కూడా ఆశ్చర్యపోతుంది. అయ్యి బాబు ఎంత బాగా చెప్తున్నాడు రైడు, ఎంత బాగా చెప్తున్నారు, ఇది ఎంత బాగా నటించి చెప్తుందిరా అని. అంటే మనకి యాక్టింగ్ వచ్చా రాదా?
ఖచ్చితంగా వచ్చు. ఇప్పుడు వేషధారణ గురించి మాట్లాడాడు. దేవుడి పేరు ఎక్కడ పోతుందంటే వేషధారుల వల్ల పోతుంది. వేషధారుల వల్ల ఆ పేరు పోతుంది. నేను కొన్ని పదాలు చెప్తాను, ఆ పదాలకి ఒకసారి ఆలోచించండి. మాట అనండి, లోపల అనండి, బయట. మాట అనండి, మాట, లోపల, బయట. రైట్. మాట, ఇది మాట. ఇప్పుడు మనం మాట్లాడే మాట, వినే మాట. మాట ఈ లోపల ఉన్నది, బయటకు ఉన్నది, మూడు ఒకట వేరువేరు. ఏం మాట్లాడుతున్నామో, ఏ మాటలు వింటున్నామో, ఏ మాటలు లోపలికి వెళ్తున్నాయో, ఇది ఎలా బయటకు వెళ్తుందో, మూడు ఒకట వేరువేరా. మూడు మీలోనే ఉన్నాయి. చూడండి, మాట మీదే, తీసుకునేది మీరే, బయటకు వచ్చేది కూడా మీరే. మూడు మీదే, కానీ మూడు వేరువేరుగా ఉంటాయి. చూడండి, మాట ఒకలా ఉంటుంది, లోపలికి వెళ్ళేది ఇంకోలా ఉంటుంది, బయటకు వచ్చేది ఇంకోలా ఉంటుంది. ఎవరైనా ఒక విషయం మీకు చెప్తా ఉంటే, ఎవరైనా మీకు ఒక విషయం చెప్తా ఉంటే, ఇప్పుడు అనుకుందాం, ఇప్పుడు మీరు ఎంతో కొంత ఆత్మీయతలో సీనియారిటీకి వచ్చారు, ఎంతో కొంత ఆత్మీయతలోకి సీనియారిటీకి వచ్చారు. మీరు ఇప్పుడు ప్రసాద్ అన్న మాట్లాడతాడు, బాబీ అన్న మాట్లాడ్డు. ఇప్పుడు బాబీ అన్న వచ్చి, ప్రసాద్ అన్న నువ్వు అలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడితే బాగుంటుంది అని అనుకోండి, ఎలా తీసుకుంటారు? నువ్వు ఎప్పుడైనా మాట్లాడావా? ఎప్పుడైనా చెప్పావా? ఏం చెప్పుద్ది శరీరం? శరీరం చెప్పుద్ది, తీసుకోవడం ఎలా తీసుకుంటాడు? అవునా, సరే ట్రై చేస్తాను అని అనిపిస్తుంది. ఇంటికి వెళ్ళకి ఏం ఆలోచన వస్తుంది? ఆడెప్పుడు చెప్పలేదు, ఆడు నాకు చెప్తున్నాడు. ఎప్పుడు నేను చెప్పుంటే ఆ భయం ఏంటో తెలుస్తుంది. చెప్పడం చాలా ఈజీ. తీసుకున్నప్పుడు ఎలా మాట తీసుకున్నాడు? అక్కడ ఏం నమ్ముంటాడు అప్పుడు ఆ వ్యక్తి? నేను చెప్పగానే తీసుకున్నాడు, ప్రసాద్ అన్న విన్నాడు, ఎగ్జాంపుల్ కానీ చెప్తున్నాను నేను. విన్నాడు. మాట ఒకటి, లోపల ఒకటి అయింది, బయటకు ఒకటి అయింది. ఆ వ్యక్తి నమ్మేస్తున్నాడంటే ఎంత వేషధారులు ఉన్నారో ఆలోచండి. మనం ఒక వ్యక్తిని నమ్మించగలుగుతున్నామంటే, ఇప్పుడు ఏదైనా ఫంక్షన్కి మీరు పిలిచిన తర్వాత కావాలని ఎలబుద్దేక వెళ్ళదనుకుందాం, ఏ రాలేదు అని అడిగారు అనుకోండి, మీరు చెప్పే కారణం వాళ్ళు నమ్ముతారు నమ్మరా? మీరు చెప్పే సాకు నమ్ముతారా నమ్మరా? ఖచ్చితంగా నమ్ముతారు. అంటే ఏం చేస్తాం మనం? అంత చక్కగా నటించగలిగాం మనం. వేషధారము మనలో బాగా ఉందన్నది. సినిమా వాళ్ళు అయితే ట్రైనింగ్ తీసుకుంటారండి. యాక్టింగ్ క్లాసులకి వెళ్ళి మేము సినిమాలో ఎలా చేయాలో ట్రైనింగ్ తీసుకుని నటిస్తారు. మనకు అవసరం లేదు. బార్న్ యాక్టర్స్ మనం, పుట్టుకతోనే వేషధారులు మనం. బైబిల్ చెప్తుంది, నేను కాదు. లోపల నటన 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 చాలా ఎక్కువైపోతుంది. ప్రభు దుఃఖపడుతుంది అక్కడే. వేషధారుల వల్ల చాలా సమస్య ఎక్కువ ఉంటుంది. వేషధారుల వల్ల నేను మళ్ళీ చెప్తున్నాను, మాట, లోపల, బయట, ఈ మూడు వేరు వేరే ఖచ్చితంగా వేషధారులే. కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడతాను. ఆ విషయాలు మాట్లాడిన తర్వాత ఈ లక్షణంలోకి వెళ్దాం. నేను ఒక కుటుంబం గురించి మంచి సాక్ష్యం విన్నాను. ఆ కుటుంబం దేవునిలో చాలా బలంగా ఉంటుంది, చాలా విశ్వాసంగా ఉంటుంది, చాలా ప్రార్థన పరులు అనే విషయాన్ని నేను ఆ కుటుంబం గురించి సాక్ష్యం విన్నాను. ఏదైతే మాట నేను విన్నానో సంతోషం అనిపించింది ఆ కుటుంబం గురించి. ఒక ప్రార్థనకి ఇంటికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఆ కుటుంబం అక్కడ ఉంది, ఆ కుటుంబంలో స్త్రీ అక్కడ ఉంది. ఉన్న తర్వాత నేను పలకరించాను ఆవిడని. పలకరించి ప్రైజ్ అమ్మ బాగున్నారా అన్నాను. బ్రదర్ బాగున్నా అండి, మీరేనా ఇక్కడికి ప్రార్థనకు వచ్చింది? ఎవరు అనుకుంటున్నాను అని అన్నారు. మీరైతే బాగుంటుందిలే అండి, మీరు చెప్పండి అని చెప్పి అన్నారు. సరే అమ్మా అని చెప్పి వెళ్ళాను. ఇలాంటి మైక్ సెట్లు పట్టుకుని అలా పైకి వెళ్ళి వైర్ ఎక్కడి నుంచి వేయాలని పైనుంచి చూసి మెట్ల నుంచి దిగాను. ఆవిడ ఇక్కడ ఉంది, నేను ఇక్కడ స్విచ్ బోర్డ్ దగ్గరకు వచ్చాను. నేను వెళ్ళింది ఆవిడ ముందు నుంచి, గమనించండి. నేను వెళ్ళింది ఆవిడ ఇలా తిరిగి ఉంటే నేను ఇలా ముందు నుంచి వెళ్ళాను, అలా తిరిగి ఇలా వచ్చాను.
ఈ వెనకాల ఉన్నట్టు ఆవిడ తెలియదు. ఏ వ్యక్తులైతే నన్ను పిలిచారో ఆడిని ఎందుకు పిలిచారు అంటుంది ఆవిడ. ఈ ప్రైజ్లో చెప్పిన అక్కే ఆడిని ఎందుకు పిలిచారు అని ఇలా అనుకుని అదే ఆయన్ని ఎందుకు పిలిచారు అన్నాడు అని ఆ కుటుంబంతో చెప్తుంది. ఏ అని అడిగింది ఆవిడే. ఏమైంది అని అడిగింది. అడిగితే అది చెయ్యొద్దు అంటాడు, ఇది చెయ్యొద్దు అంటాడు, అలా ఉండొద్దు అంటాడు, ఇలా ఉండొద్దు అంటాడు, మనసంత లేకుండా చేస్తాడు, ఎందుకు వచ్చింది ఆయన పిల్లడం అని డైరెక్ట్గా చెప్తుంది. డైరెక్ట్గా నా గురించి చెప్తుంది ఆవిడ. ఇప్పుడు నేను ఆవిడకి కనపడ్డానుకో నన్ను ఎదుర్కోగలుగుతుందా? ఎదురుకుండా నేను ఆవిడ ఎదురుగుండా నిలబడిపోయాను అనుకో, అక్క నా గురించి చెప్తుందా ఇంకా చెప్పు వెంటనే బాగుంది విషయాలు అని చెప్పి విన్నాను అనుకో, ఆవిడ నన్ను ఎదుర్కోగలుగుతుందా? ఎదుర్కోలేదు. మర్యాద కాపాడడం కోసం స్లోగా నేను లేనట్టు మరలా పైకి అలా వెళ్ళిపోయి అలా వచ్చాను. వాక్యం అంతా అయిపోయింది, వాక్యం అంతా చెప్పేశాను. వచ్చిన తర్వాత మరలా అంటుందండి, మీలాంటి వాళ్ళు ఉండాలన్నా, మీలాంటి వాళ్ళు ఉంటే కానీ సెట్ అవుదన్నా, ఎంత చక్కగా చెప్తున్నారన్నా. ఇప్పుడు ఎవరు ఒరిజినల్ క్యారెక్టర్ అంటే నాకు తెలిసింది. మాట వేరేలా ఉంది, నేను లేనప్పుడు ఇంకోలా ఉంది. నేను లేకపోతే తిడుతుంది నన్ను, వీడితో ప్రమాదం, వీడు అన్నీ గలిబిలు అంటాడు, అదంటాడు, చాలా తలనొప్పి అని ఇలాంటి అంటున్న స్త్రీ మరలా నేను కనపడగానే బా ఎంత చక్క అంటుందో. ఇప్పుడు నా మనసుకు ఆ విషయం తెలుసు, ఆవిడ మనసుకు ఆ విషయం తెలుసు. యాక్ట్ చేయగలుగుతుందా లేదా? ఖచ్చితంగా చేయగలుగుతుంది. నన్ను పొగిడేవాడి కంటే తిట్టేవాడే చాలా ఎక్కువ ఉంటారు. ఖచ్చితంగా తిట్టుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు నన్ను. ఎందుకంటే వద్దనేవి ఎక్కువ చెప్తాను కాబట్టి, చేయకూడదనేవి ఎక్కువ చెప్తాను కాబట్టి. ఇప్పుడు తిట్టుకుంటుంది ఆవిడ. పై రూపం ఏంటి? భక్తి, ప్రార్థన, విశ్వాసపరురాలు, పాస్టర్ గారు అంటే ఒక మర్యాద. బయటికి వెళ్ళగానే ఏంటయింది? మాట వేరు, లోపల ఉన్నది వేరు, బయట చూపిస్తుంది వేరు. మూడు వేరు వేరు. మనలో కూడా ఇలాగే ఉంటుంది చూడండి. లోపల ఒకటి ఉంటుంది, మనసు హృదయం లోపల ఒకటి ఉంటుంది, బయటకు అదే మాట్లాడతాడా? బయటకు అది మాట్లాడ్డు, వేరేది మాట్లాడతాడు. ఖచ్చితంగా వేషధారణ ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. ఇక్కడ రెండు విషయాలు చెప్తాను మీకు, జాగ్రత్త వినండి. కొందరు ఉంటారు ముక్కు సూటి మనుషులు అంటారు. ముక్కు సూటి మనుషులు అంటే ఏంటి ఇంతకీ? ముక్కు సూటి మనుషులు అంటే ఏంటి ఇంతకీ? ఉన్నది పదం ఏంటి? ముక్కు సూటుగా ఉంటుందని, వంక టెంకలు ఉండదని అర్థం. దాని అర్థం ఏంటంటే స్ట్రైట్. ఇప్పుడు చాలా వరకు ముక్కులు కొన్ని వంకరలు ఉంటాయి, షేప్ ఉండవు. సన్నంగా పొడవుగా స్ట్రైట్గా ఉంటే అది ముక్కు సూటి. దాన్ని బట్టి అంటారన్నమాట. అంటే ఇది మాట స్ట్రైట్గా ఉంటుంది అన్నది, డొంక తిరుగులు ఉండదు. ఉన్నది ఉన్నట్టు కలిబిలు చేయడు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తారు. కొందరు ఉంటారు, ఉండరా ఉన్నది ఉన్నట్టు మాట్లాడేసే వాళ్ళు ముఖం మీద అనేస్తారు, డౌట్ లేదు. ఆడేం ఫీల్ అవుతున్నాడు ఎలా అదే సంబంధం. ముక్కు చుట్టూ మనుషులు ముఖం మీద మాట్లాడతారు. కాగా ఏం చెప్తారు? నా మనసులో ఏముంటే నేను అది మాట్లాడేస్తారండి, చెప్పేస్తారండి, నేను ఆకలేనండి అని చెప్తారు. వీళ్ళు వేషధారులు కాదు, వీళ్ళకి డ్రామాలు వేయడం రాదు, కానీ ముక్కు సూటుగా మాట్లాడేస్తారు. ఇక్కడ ప్రమాదం ఏంటంటే ముక్కు సూటుగా నేను మాట్లాడతాను, ముక్కు సూటు మనిషిని అని అంటూ ఇతరులని నొచ్చుకునేలా చేయడం కూడా ఒక పాపమే. నేను ముక్కుసూటు మనిషిని అని చెప్తూ, ఉన్నది ఉన్నట్టుగా ఉంటానండి అని చెప్తూ ఇతరులని నొచ్చుకునేలా చేయడం కూడా ఒక పాపం, ఖచ్చితమైన పాపం. ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు ప్రతిసారి హృదయంలో ఏది ఉందో అదే మాట్లాడతామా, లేని కూడా మాట్లాడతామా? ఖచ్చితంగా లోపల ఒకటి ఉంటుంది, బయటికి. ఇప్పుడు నా మీద ఏమైనా కోపం ఉంది ఎవరికైనా? ఉన్నది ఉన్నట్టు మాట్లాడండి, ఉన్నది ఉన్నట్టు మాట్లాడండి. చిన్నది కూడా లేదా? అమ్మయ్య తెలుసుకోవడానికి అడిగి వెళ్ళండి. ఇప్పుడు నా మీద కోపం లేదు. కోపం ఉన్నవారు ఎవరైనా ఎదురుపడ్డారు అనుకుందాం, మీ మనసు మీ నోరు ఒకటి మాట్లాడుతుందా? ఖచ్చితంగా వేరే వేరేగా మాట్లాడుతుంది. అంటే క్రైస్తవ్యంలో దేవుడు పేరు పోవడానికి ఒక ప్రధానమైన కారణం ఏంటంటే వేషధారణ చాలా భయంకరమైన పాపం. వేషధారణ అనేది దేవుని పేరుని పోగొట్టేస్తుంది. మనం వేసే ఇప్పుడు సింపుల్గా చెప్తాను చూడండి. చర్చిలో ఉన్న వ్యక్తులు, చర్చ్ నుంచి బయటికి వెళ్ళిన వ్యక్తులు ఇద్దరు ఒకట వేరువేరా? చర్చిలో ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తి నువ్వే.
బయటికి వెళ్ళిన వ్యక్తి, ఆ వ్యక్తి నువ్వే. రెండు వేరు వేరే ఒకటా? మనిషి ఒకడేనా? మరి ఏంటి వేరయ్యింది? ఇక్కడ కూర్చున్నప్పుడు ఉన్న మనిషి బయటికి వెళ్ళిన తర్వాత ఆ మనిషి ఎందుకు మారుతున్నాడు? అంటే ఇక్కడ నటిస్తున్నాడా, బయట నటిస్తున్నాడా? ఎక్కడ నటిస్తున్నాడు కదా? మందిరంలోనే నటిస్తారు బాగా. ఒరిజినాలిటీ ఎప్పుడు బయటపడుతుంది? బయటికి వెళ్ళిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత, కుటుంబం మధ్యన, అది ఒరిజినాలిటీ. ఇప్పుడు అనుకుందాం, ఇక్కడ మీ భర్తల మీద, మీ భార్యల మీద మీకు కోపం వచ్చింది. చూపించగలుగుతారా? చూపించగలుగుతారా? అస్సలు చూపించలేం. అక్కడ ఏం చూపిస్తాం? ప్రేమ, ఓర్పు, సహనం, దేవుడు, భక్తి. అమ్మో, మామూలుగా ఉండదు. అక్కడ చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే, ఎంత ఓపిక, ఎంత ఓపిక మంత్రాలు, ఎంత ఓపిక మంత్రుడు అయినా అస్సలు ఏం మాట్లాడట్లేదు. బయటికి వెళ్తే తెలుస్తుంది ఏంటో. నేను యేసుప్రభుని నమ్మిన కొత్తలో చూశాను. యేసుప్రభుని నమ్మిన కొత్తలో ఒక చర్చ్కి వెళ్ళిన తర్వాత ఆ చర్చ్లో ఆయనకి ఎందు ఉన్న ఒక వ్యక్తితో పాస్టర్ గారికి ఏదో గొడవ అయింది. ఎప్పటి నుంచో అవుతుంది, గొడవ అవుతుంది, ఇద్దరికి గొడవ అవుతుంది. గొడవ అవుతుంటే ఇద్దరు చర్చ్లోనే గొడవాడేస్తున్నారు. పాస్టర్ గారు అసిస్టెంట్ ఇద్దరు గొడవాడేస్తున్నారు. పాస్టర్ గారు ఏమో బక్కగా ఉన్నారు, అసిస్టెంట్ కొంచెం బలంగా ఉన్నాడు. ఈ పాస్టర్ గారు అంటున్నారు కోపంలో చర్చ్లో, సన్నంగా ఉన్నాను కదా అని చూసి తేలిగ్గా తీసుకునేమో అంటున్నాడు. ఎవరిని? అసిస్టెంట్ని. పూర్వం నా పరిస్థితి, పూర్వం నేను ఏం చేసేవాడు నీకు తెలియదు, రౌడీజం చేసేవాడు అని చెప్పి ఆడికి భయపెట్టినాడు. తెల్ల చొక్కా వేసుకున్నంత వరకు నేను పాస్టర్ని, తెల్ల చొక్కా ఇప్పేనా నీ పనేంటి చెప్తున్నాడు అండి. ఇన్ని రోజులు ఏం చూసుంటాడు ఆయన? తెల్ల చొక్కా వేసి యాక్టింగ్ చేశాడు అంతే. లోపల ఏముంది? ఒరిజినాలిటీ అలాగే ఉంది, పోలే. మీ మనసు మారి రూపాంతరము చెంది, రోమిలకు రాసిన పత్రికలో అంటది, మీ మనసు మారి రూపము మారిపోవాలి. ఇంతకీ లోపల ఉన్న మనసు మారిందా, మారలేదా? మనిషికి నటన అనేది చాలా సునాయాసంగా వచ్చింది. ఇప్పుడు అనుకుందాం, ఇక్కడ ఏదైనా ఒక ప్రోగ్రాం పెడితే, ఇక్కడ ఏదైనా పిల్లల కోసం ప్రోగ్రాం పెడితే, పిల్లల ముందు చిన్న డ్రామా వేయాలి, చిన్న స్కిట్ వేయాలి అంటే మనం అనే డైలాగ్ ఏంటి? నాకు యాక్టింగు, నేను డ్రామాలు వాస్తవానికి వేయగలుగుతాం. మంచి నటనలు మనలో ఉన్నాయి. ఈ నటన వల్లే దేవుని నామము పాడైపోతుంది. ఈ నటన ఉండేవారు లక్షణాలు ఎలాగుంటాయో కొన్ని విషయాలు చెప్తాను, శ్రద్ధగా వినడానికి ప్రయత్నించండి. చెప్పేదొకటి, చేసేదొకటి. ఏంటది? ఈ వేషధారులకు ఉన్న ఒక ప్రధానమైన లక్షణం ఏంటంటే, చెప్పేది ఒకటి ఉంటుంది, చేసేది ఇంకోటి ఉంటుంది. చెప్పింది చేయరు, ఇంకోటి ఏదో చేస్తారు. మా దగ్గర కూడా ఒక పిల్లవాడు ఉండేవాడు. ఆడేంటంటే ఏది అడిగినా మీకు ఎందుకన్నా మేము అలా చేద్దాం కదా, అలా నేనున్నాను కదా, నేను చూసేసుకుంటాను, మీరు ఏం భయపడద్దనేవాడు, అస్సలు ఆలోచిద్దనేవాడు. ఎంత ధైర్యం వేస్తాడంటే ఇంక అన్నీ మర్చిపోచి ఈడున్నాడు కదా అని. తీరా పనంతా వచ్చి చూసిన తర్వాత వస్తే పనే మొదలు పెట్టాడు, స్టార్ట్ చేయడం. కాగా ఏమంటాడంటే, అదా అంటే టైం కుదరలే అన్న, మర్చిపోయానన్నా, ఈసారి చేసేస్తానులే అంటాడు. మాటకి చేతలకి తేడా ఉంటాయి. మాటలకి చేతలకి తేడాలు ఉంటాయి. ఇప్పుడు మాటలకి చేతలకి తేడా ఉన్నది కదా. కొన్నిసార్లు కొన్ని ఫంక్షన్కి మీరు పిలిచినప్పుడు మీ మైండ్లో ముందే డిసైడ్ అయిపోతారు, వెళ్ళొద్దు అని డిసైడ్ అయిపోతారు. వారు వచ్చి పిలిపించిన తర్వాత ఈ ఫంక్షన్కి వెళ్ళొద్దు అని డిసైడ్ అయిపోతారు. రండి మీరందరూ కలిసి అన్నప్పుడు సమాధానం ఏం చెప్తారు? వస్తామని చెప్తారు, రావని చెప్తారు. మనసు ఏం డిసైడ్ అయింది? ఏం వెళ్తాంలే, ఇది డిసైడ్ అయింది. నోరు ఏం చెప్తుంది? వస్తాం. అబద్ధమా కాదా? నటన కాదా? వాళ్ళు ఏం నమ్మారు? మీరు వస్తారన్నా కదా, వస్తారని. మాట చెప్పేది ఒకటి, చేసేది ఇంకోటి ఉంటుంది. ఈ వేషధారుల లక్షణాలు మాట ఒకటి ఉంటుంది,
చేతలు ఒకళ్ళు ఇంకోటి ఉంటుంది. రెండో విషయం చెప్తున్నాను. ఈ వేషధారులు డబ్బున్న వారిని ఒకలా చూస్తారు, డబ్బు లేనివారు ఇంకోలా చూస్తారు. వేషధారులకు ఉన్న లక్షణం, నటనా జీవితం ఉన్నవారి లక్షణం, డబ్బున్న వారిని ఒకలాగా చూస్తారు, డబ్బు లేని వారిని ఒకలా చూస్తారు. ఇప్పుడు ఆలోచండి, డబ్బున్న వారిని మర్యాదగా పిలుస్తారా, డబ్బు లేని వారినా? ఎవరు చెప్పారు అలా చేయమని? మనకి ఎవరు నేర్పించుంటారు మనకు అలా చేయమని? హాస్పిటల్లోకి వెళ్తున్నప్పుడు హాస్పిటల్లో స్వీపర్స్ ఉంటారు. తుడిచేవాడికి డాక్టర్ గారికి ఒకే మర్యాద ఉంటుందా? ఇద్దరికి ఒకే మర్యాద ఉంటుందా? ఎందుకు ఉండదు? దేని బట్టి ఉండదు? ఆడది డబ్బు లేదు కాబట్టి. చదువు ఉన్నవాడికి చదువు లేనివాడికి ఒకే మర్యాద ఉంటుందా? ఉండదా? ఉండదా ఎవరా? సరిగా చెప్పండి, ఉండదా ఎవరా? మర్యాద ఉండదా ఎవరా? ఎవరు? పెద్ద ఒప్పుకున్నాడు చక్క, మన ఇద్దరమే అయితే. మర్యాద ఎవరు? ఇప్పుడు చదువు లేదు, బోల్ డబ్బు ఉంది, ఉంటుందా ఉండదా? దేన్ని బట్టి మారిపోతుంది మనుషులకు ఆలోచన? మనిషి మారుతున్నాడా, మనం మారిపోతున్నావా? మన లోపల ఉన్న ఆ నటుడు చూడండి, డబ్బు ఉంటే ఒకలా ఉంటాడు, డబ్బు లేకపోతే ఒకలా, చదువు ఉంటే ఒకలా, చదువు లేకపోతే ఒకలా. ఎంతకాలం వీడి నటనా జీవితం, ఎంతకాలం వీడి నటనా జీవితం? అందరితో సమానంగా ఉండడు యేసు ప్రభు. ఆయన పరలోకం నుంచి దిగొచ్చి భూమి మీద అందరితో సమాధానంగా ఉన్నాడు, అందరితో సమానంగా ఉన్నాడు. ఆయనకి ఏ నటన లేదు. మనకి ఎందుకు వచ్చింది ఆ వేషధారణ? మన వేషధారణ. ఇప్పుడు ఇంకో సింపుల్గా చెప్తాను చూడండి. విశ్వాసకి ఎక్కువ మర్యాద ఇస్తారు పాస్టర్ గారికి? ఉందా లేదా? ఆ నటనా జీవితం ఉందో లేదా? పాస్టర్కి ఎక్కువ మర్యాద ఇస్తారు, విశ్వాసులకి ఎంత నటిస్తాడో మనుషులండి. ఈ లోపల నటనా జీవితము ఇది పోవాలి, ఉండడానికి వీలేదు. 3 లక్షలు చెప్తున్నాను. అడిగినా అడగకపోయినా సలహాలు ఇస్తూ ఉంటారు. ఈ వేషధారులు అడిగినా అడగకపోయినా సలహాలు ఎక్కువ ఇస్తూ ఉంటారు. సలహా ఇచ్చే అలవాటు ఉందా లేదా మనకి? సలహా ఇచ్చే అలవాటు ఉందా లేదా? అడిగితే ఇస్తామా, అడగకపోతే ఇస్తామా? కొన్ని మీకు తెలుసుంటే మీరు అడిగినా అడగకపోయినా ఉచిత సలహాలు. మనిషికి ఏదైనా ఇవ్వగలడంటే సలహా ఒకటే. మనిషి ఎవరికైనా సాయం చేయగలడంటే సలహా ఒక్కటే. మొహమాటం లేకుండా చేస్తాడు సలహా, ఏ బాధ లేకుండా చేస్తాడు. అడిగినా అడగకపోయినా సలహా ఇచ్చేవాడు వేషధారి. సలహా అనేది ఎప్పుడైనా ఎవరైనా అడిగితే ఇచ్చేది, కానీ అడిగినా అడగకపోయినా ఈ వేషధారి ఖచ్చితమైన సలహాలు ఇస్తూ ఉంటాడు. 4వ విషయం చెప్తున్నాను. సహాయం అనండి, దానం అనండి. సహాయము, దానము, ఈ రెండు చెయ్యమని చాలా ఎక్కువ చెప్తాం. సహాయం చేయాలి, దానం చేయాలి. దేనికైనా మంచి పనికి సహాయం చేయాలి, దానం చేయాలి. ఇది చెప్పడంలో ఉండే ఆనందం ఎవడంలో ఉంటుందా? సహాయం చేయాలని చెప్పడంలో ఉండే ఆనందం దానం చేయడంలో ఉంటుందా? దానం చేయడంలో ఉంటుంది. అంటే ఏంటి అలవాటు ఏంది మనకి? సహాయం చేయాలి అనే విషయాన్ని చెప్పడానికి, తెలియపరచడానికి చాలా ఇష్టపడతాం, కానీ దానం దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం మన ఒరిజినాలిటీ బయటపడుతుంది. చెయ్యాలి అని చెప్పడం ఒక ఎత్తు అయితే, చేస్తున్నప్పుడు ఒరిజినాలిటీ. చాలాసార్లు మీరు గమనిస్తే సహాయం చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో, అనుకుందాం, పలానా గుడికి, పలానా మందిరానికి, పలానా చోటుకి, పలానా హాస్పిటల్కి ఒక దాత డబ్బులు ఇచ్చి సహాయం చేశాడు అనుకుందాం. ఆడి పేరు వేయకపోతే ఊరుకుంటాడా? ఈ మందిరాన్ని కట్టడానికి పలానా 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 పేరు వారు ఎంత దాన సహాయం చేశారు అని చెప్పకపోతే ఊరుకుంటాడా? చెప్పకపోతే ఇస్తాడా? ఇప్పుడు ఆడ ఆశ ఏంటికి? నేను ఏదైతే చేశానో
అది చూపించుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాడు. గమనించండి, ఇక్కడ సహాయము దానం విషయంలో కూడా మనిషి చేసేది చాలా ప్రమాదకరమైన ఆలోచన. వేషధారము వేషము వేసేది ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. ప్రభు ఖచ్చితంగా చెప్పాడు ఆ విషయంలో, వేషధారుల వలె ఉండద్దు అనే విషయం. ఆరో విషయం చెప్తున్నాను, బయట జీవితము ఇంట్లో జీవితము రెండు ఒకటవ్వాలి. మీరు బయట జీవించే జీవితము ఇంట్లో జీవించే జీవితము రెండు ఒకటవ్వాలి. ఆ రెండు వేరు వేరైన ఖచ్చితమైన వేషధానం. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయాడు. కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత జ్ఞాపకార్థం కూటం పెట్టినారు. ఆ వ్యక్తి నేను విన్నంత వరకు చాలా మంచి వ్యక్తి, చాలా హుందాగా ఉంటాడు, ఎవరి జోలికి వెళ్తాడు అలాంటి వ్యక్తి. ఆ వ్యక్తి మేమందరూ కూర్చున్నాము, వెనకాలందరూ ప్రేస్ చేస్తే అందరూ కూర్చున్నాం, జ్ఞాపకార్థం కూటం ఉంది. ఆ వ్యక్తి తాలూకు కుటుంబ సభ్యులు అందరూ వచ్చి, మా అన్నయ్య ఉన్నప్పుడైతే ఇలా చేసేవాడు, మా అన్నయ్య ఇలాగా, మా తమ్ముడు ఇలాగా, మా అక్క ఇలా, ఇలా అక్క చెల్లెలు అన్న తమ్ముడు చుట్టాలు బంధువులు అందరూ వచ్చి మాట్లాడుతున్నారు చనిపోయిన ఆ వ్యక్తి గురించి. అలాంటి వ్యక్తి ఆఫీస్ వాళ్ళు ఎవరిని ఉంటే వచ్చి కొన్ని మాటలు చెప్పాల్సిన కోరుతుందంటే, ఆఫీస్లో ఆ వ్యక్తి గురించి చెప్తున్నారు. చాలా మంచి వ్యక్తి అండి, ఆఫీస్లో చాలా హుందాగా ఉండేవాడు అండి, ఎవరితో గొడవ పెట్టేవాడు కదండి, టైంకి వచ్చేసేవాడు అండి, టైం అంటే టైం అండి, జీతం అంటే జీతం, చక్కగా ఉంటాడండి, ఎవరికి అన్యాయం చేయడు, ఎవరికి మంచి సాక్ష్యం వింటున్నాం. భార్య వచ్చింది. భార్య గారు ఏమైనా మాట్లాడగలుగుతారా అంటే భార్య ఆడట్లే. భార్య కంట్లో నీళ్ళు. ఎవరైతే చెప్పారో ఎవరైతే మాట్లాడారో అందరూ ఏడుస్తున్నా దుఃఖపడుతూ, అంత మంచి వ్యక్తి కోల్పోవడం మాకు బాధాకరము అని చెప్పి అందరూ ఏడుస్తూ చెప్పారు. భార్య ముఖంలో బాధ లేదు, ఏడుపు లేదు. ఇవి నాకు మరి కనిపిస్తాయి కదా, ఏంటి బాధపడలేదు, ఏమైంటుంది అని కుతూహలం పెరిగి వెనకాల ఉన్నవాడు ముందుకు వచ్చాను, దగ్గర చూసేద్దామని చెప్పి మైక్ పట్టుకున్నది. ఇప్పుడు వరకు మీరు ఎవరైతే మాట్లాడారో అది మీరు బయట చూసిన నా భర్త, ఇంట్లో చూసిన భర్త వేరు అన్నది మైక్ పట్టుకుని. అప్పుడు వరకు అల్లరల్లరగా గోలగోలుగా ఉన్న ఆ సభ అంతా ఒక్కసారి స్తబ్దైపోయింది. ఏంటది అని ఎండకు చాలా ఇష్టపడిపోతున్నారు. ఆ వ్యక్తి ఆఫీస్లో వేరేలా ఉంటాడు, ఆ వ్యక్తి బయటకు వెళ్ళినప్పుడు వేరేలా ఉంటాడు, ఇంట్లో ఉన్నప్పుడు వేరేలా ఉంటాడు. నా జీవితం మొత్తంలో ఆయన చేతులతో ఒక్క చీర కొనిన దాఖలాలు లేవు. ఎన్ని చీరలు అయితే ఉన్నాయో అన్ని చీరలు మా నాన్నగారే కొన్నారు. ఆదివారం అయిందంటే ఖచ్చితంగా తాగుతాడు, తాగి నన్ను పిల్లల్ని కొడతాడు. అది మీ ఎవరికి తెలీదు. మా ఇంట్లో జరిగే విషయాలు మీకు చెప్తున్నాను. మీరు అనుకున్నంత ఈ వ్యక్తి అంత మంచోడు కాదు అని భర్త గురించి మాట్లాడుతున్నాను. ఈ భర్త ఇంట్లో ఒకలా ఉన్నాడు, బయట జీవితం పబ్లిక్ లైఫ్ ఎలా ఉంది, వేరేలా ఉంది. పిల్లలు మీరు గమనించండి, ఇంట్లో ఎలా ఉంటారో బయట కూడా అలాగే ఉంటారు. ఇళ్ళల్లో ఎలాగుంటారో బయట స్వభావం కూడా అలానే ఉంటుంది. వారికి నటన రాదు. ఈ వేషధారణ మనకే ఉంది. ఈ వేషధారణ వల్ల మీరు ఇంట్లో కనుక ఎలా ఉంటారో బయట కూడా ఖచ్చితంగా అలాగే ఉండాలి. అది లేదంటే ఖచ్చితంగా వేషధారులే, వేషంతోనే ఉన్నారు, వేషధారణగా ఉన్నారు. 7వ విషయం చెప్తున్నాను, ఆఖరి విషయం. ఈ వేషధారులు అయితే కాలర్ పట్టుకోగలుగుతారు, లేదంటే కాలు కూడా పట్టేసుకోగలుగుతారు. ఈ వేషధారులకు ఉన్న లక్షణం ఏంటంటే మనిషి యొక్క కాలర్ పట్టేసుకోగలుగుతారు, అవసరమైతే కాలు కూడా పట్టుకోగలుగుతారు. ఇప్పుడు నా వైపు చూసి చెప్పండి, మీరు ఎవరు కాళ్ళు అయినా పట్టుకోగలుగుతారా? తప్పు చేశాక, ఊరికే కాదు, మీరు తప్పు చేశాక కాళ్ళు పట్టుకుని క్షమించు అని అంటే అడగగలరా? ఆలోచిస్తున్నారా? టక్కని సమాధానం రాలేదంటే అడగలేరని అర్థం. ఎవరైనా బ్రతిమాలగలరా? బ్రతిమాలగలుగుతారా? ప్లీజ్ కొంచెం చూడండి, దయచేసి కొంచెం చూడండి. ఎలాగైనా ట్రై చేయండి, ఎలాగైనా బ్రతిమాలగలుగుతారు. ఈ వేషధారులు అయితే కాలర్ పట్టేసుకోగలుగుతారు, కాళ్ళు కూడా పట్టేసుకోగలుగుతారు. ఈ 2 పనులు చేస్తారు. వాడికి ఏది కావాలో చేయడానికి ఏదైనా చేయగలుగుతాడు. వేషధారులు వారికి ఏది కావాలో అది చేయడం కోసం ఎంత దానికైనా దిగజారడానికి ఇష్టపడతారు.
వాళ్ళ హుందాతనాన్ని చంపుకుని ఆ పని చేయడానికి ఎంత పని చేయడానికైనా వాళ్ళు దిగజారుడు పనులు చేస్తారు. బైబిల్ స్పష్టంగా చెప్తుంది, వేషధారుల వలె ఉండద్దు. దేవుని నామం వేషధారుల వల్ల పోతుంది. వేషధారులు క్రైస్తవులను చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మన భక్తి జీవితం చర్చిలో ఒకలా ఉంటుంది, ఇంటికి వెళ్ళినప్పుడు ఒకలా ఉంటుంది, బయట ఒకలా ఉంటుంది, ప్రజలు ఎదురుగుండా ఇంకోలా ఉంటుంది. ఈ వేషధారణ ప్రజలు ఎదురుగుండా మనం మంచి వాళ్ళలాగా చూపించుకోవచ్చు, కానీ ప్రజలు ఎదురుగుండా నువ్వు చాలా ఉత్తముడులా ఎంచుకోవచ్చు, కానీ ప్రజలు ఎదురుగుండా భక్తుల్లా ఎంచుకోవచ్చేమో, కానీ ప్రభు ఎదురుగుండా అది కుదరదు. దేవుని ఎదురుగుండా అది కుదరదు. వేషధారులందరినీ ఏరి పారేసే రోజు వచ్చేస్తుంది, జాగ్రత్త. వేషధారణ వల్ల దేవుని నామానికి అవమానం వచ్చేస్తుంది, జాగ్రత్త పడదాం. మనలో ఎక్కడైనా ఆ వేషధారం ఉంటే మన మాట, మన లోపల ఉన్నది, మన బయటకు ఉన్నది, అది మూడు వేరు వేరు అయితే, మన చర్చిలో ఉండేది, మన ఇంట్లో ఉండేది, మన బయట ఉండేది మూడు వేరు వేరు అయితే ఖచ్చితమైన వేషధారి నువ్వే. ఖచ్చితంగా రాకడ సమీపంలో ఉంది కనుక ఈ వేషధారం అనే లక్షణం నుంచి బయటపడుతూ ప్రభు సహాయం అడుగుదాం. కళ్ళు మూసుకున్న ప్రార్థన చేద్దాం. ప్రభు, ఇదిగో నీ మాట స్పష్టంగా చెప్తుంది ఈ విషయంలో. నీ నామము అవమానం పొందడానికి, నీ నామం అన్యుల మధ్యన దూషించబడ్డానికి కారణము వేషధారణ. నిజమే, మేము భక్తి ఒకటి చేస్తాం, మా బ్రతుకు ఇంకోటి ఉంటుంది, మా మాట ఒకటి ఉంటుంది, మా క్రియ ఇంకోటి ఉంటుంది. నీ మాట స్పష్టంగా చెప్తుంది ఆ విషయంలో. ఇదిగో వేషధారుల వలె ఉండొద్దు అని. అది నీ నామానికి అవమానకరం. మేము ప్రజలు ఎదురుగుండా మంచివారిలా కనపడవచ్చు, మంచి పనులు చేసి మేము ప్రజలు ఎదురుగుండా మంచివారిలా కనపడవచ్చు, కానీ నీ నుండి మేము తప్పించుకోలేము ఆ విషయాలు. నాయన, ఇదిగో మీ మాట వింటున్నప్పుడు, వెల్లడవుతున్నప్పుడు మాలో కూడా వేషధారం ఉంది అని అర్థమవుతుంది. ఎందుకంటే మా మాట ఒకలా ఉంది, మా లోపల ఇంకోటి ఉంది, మా బయట ఇంకోటి చూపిస్తున్నాం. సంఘంలో ఉన్నప్పుడు మేము ఒకలా ఉంటున్నాము, ఇల్లుకి వెళ్ళినప్పుడు ఒకలా ఉంటున్నాము, బయట సమాజంలో ఎదురుగుండా ఇంకోలా ఉంటున్నాము. మాలోనే భిన్న స్వరూపాలు ఉన్నాయి. అది వేషధారణ అని నీ బైబిల్ చెప్తుంది. ఇదిగో ఆ వేషధారమైన లక్షణం నుంచి మనం బయట తీసుకోమని అడుగుతున్నాం. తండ్రి, ఇదిగో సంఘాన్ని, నన్ను నీ పరిశుద్ధమైన హస్తాలు చెప్పుకున్నాం ప్రభు. మాలో స్వచ్ఛమైన వేషధారణ ఉంది. అది బయట ప్రజలకు కనపెట్టలేకపోవచ్చేమో, కానీ నీ ఎదురుగుండా మేము నిలబడలేము ఆ విషయంలోని. నీ నుండి మేము దాగి ఉండలేము ఆ విషయంలోని. మా మనసు నిందారోపణ చేస్తుంది ఆ విషయంలో. మేము ఆ వేషధారుల వలె ఉన్నాము అని. నాయనా, మా లక్షణాన్ని మార్చమని అడుగుతున్నాం. మా మాట ఒకటే ఉండాలి, మా హృదయము ఒకటే ఉండాలి, మా బయట చూపించే తీరు కూడా ఒకటే ఉండాలి. ఈ మూడు వేరు వేరుగా ఉన్నాయంటే మా వేషధార నుంచి మనం బయట పడేయమని అడుగుతున్నాం నాయన. తండ్రి, ఇదిగో సంఘాన్ని, నన్ను నీ చేతికి అప్పచెప్పుకున్నాం ప్రభా. మహిమగల దేవుడు నువ్వు, వేషధారణ తెలియని దేవుడు నువ్వు, ఉన్నది ఉన్నట్టు చూపిస్తూ మాట్లాడే దేవుడు. ఏదైతే మాట్లాడతావో అది చేసి చూపించే దేవుడు నువ్వు. కానీ మా మాటలు ఉంటున్నాయి కానీ మా క్రియలు ఉండట్లేదు. దయతో మనం క్షమించమని అడుగుతున్నాం. ఈ వేషధారణ అనే లక్షణాన్ని మంచి తీయమని అడుగుతున్నాం. సంఘాన్ని, నన్ను నీ చేతికి అప్పచెప్పుకున్నాం ప్రభా. ఈ మాట విన్న నీ పిల్లలు కూడా నీ చేతికి అప్పచెప్పుకున్నాను నేను. ఎక్కడైనా ఈ వేషధారణ లక్షణం ఉంటే మనుషులు ఎదురుగుండా ఒకటి, హృదయంలో ఇంకోటి పెట్టుకునే